సమీరా నా దగ్గరకొచ్చింది. ఉత్తినే రాలేదు, కడుపులో బిడ్డతో సహా వచ్చింది. వాట్? ఏం మాట్లాడుతున్నావే? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సమీరా, ఇన్ని రోజులకి నీకు నీ కష్టాల నుంచి బ్రేకప్ అయిపోతుంది. యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్ నౌ. సమీరా దేశంలోనే అతిపెద్ద గ్రూప్ రావు అండ్ కో విశ్వేశ్వరరావు ఏకైక వారసుడు సంజయ్ తో పెళ్లైన తర్వాత రోజు కళ్ళు తిరగడంతో తన ఫ్రెండ్ డాక్టర్ నవ్య దగ్గరకు వెళ్ళింది. 4th మంత్ ప్రెగ్నెన్సీయా? ఇట్స్ టూ లేట్. ప్లీజ్ ప్రామిస్ డే, ఈ విషయం మన మధ్య ఉండాలి. ఇప్పుడు సంజయ్ ని ఎలా ఫేస్ చేయాలి? తనకు ప్రెగ్నెన్సీ అని రిపోర్ట్స్ రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సమీరా అక్కడి నుండి కంగారుగా బయలుదేరుతుంది. డాక్టర్ నవ్య మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. తన దగ్గర ఉన్న ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ని వేరొక న్యూ నెంబర్ నుంచి గోపాల్ అండ్ సంజయ్ కి విశ్వేశ్వరరావుకి వాట్సాప్ లో ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ని పంపుతుంది. ప్రెగ్నెన్సీ రిపోర్ట్ నిజమా కాదా అని చెప్పాలి. సమీరా ఈస్ ప్రెగ్నెంట్. ఏం మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు? ఒక్క రోజులో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? దీనికి కారణం ఎవరు? నాన్న, నేను సంజయ్ నే కాదు, నేను ఫిజికల్ గా ఎవరిని కలవలేదు. కావాలంటే సీసీ కెమెరాలు చెక్ చేయండి. నేను ఇంట్లో నుండి అసలు బయటకు వెళ్ళలేదు. నాకు చిన్న ప్రూఫ్ దొరకాలి. కన్న కూతురు అని కూడా చూడను. గోపాల్ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలో గత 6 నెలల ఫుటేజ్ మొత్తాన్ని చెక్ చేస్తాడు. అందులో ఒక్క ఆధారం కూడా దొరకదు. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటాడు. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని అనుకుంటాడు. ఈ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ నిజమే అయితే సమీరా నా లైఫ్ లో ఉంది. ఈ విశ్వేశ్వరరావుకి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా ఏంటి? ఏదేమైనా సరే సమీరానే మా కోడలు. ఇంత జరిగినా నాన్న సమీరాని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ కి మీరు ఒప్పుకుంటే సమీరా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనవుతాను. వెయిట్ అండ్ సీ. ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీయా? నువ్వు సరిగ్గా చూసావా? ఇది నా రిపోర్టేనా? నో, ఛాన్సే లేదు. సంజయ్ తో నిన్నే పెళ్ళయింది. నేను ఇంతవరకు ఎవరితోనూ ఫిజికల్ గా కలవలేదు. ఇట్స్ టూ లేట్. సమీరా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా, ఇప్పుడేం చేయలేము. ప్రెగ్నెన్సీ తీయాలన్నా చాలా రిస్క్. సమీరా, సమీరా, ఈరోజు వ్రతం అయిపోతే సంజయ్ ఇంటికి వెళ్ళిపోతాను. నేను సంజయ్ ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తాం. మా పిన్ని పెట్టే బాధలు ఇంకా నా లైఫ్ లో ఉండవు. సమీరా, ఇన్ని రోజులకి నీకు నీ కష్టాల నుంచి బ్రేకప్ అయిపోతుంది. యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్ నౌ. అమ్మో, వ్రతంకి లేట్ అయిపోతుంది. సమీరా దేశంలోనే అతిపెద్ద గ్రూప్ రావు అండ్ కో విశ్వేశ్వరరావు ఏకైక వారసుడు సంజయ్ తో పెళ్లైన తర్వాత రోజు కళ్ళు తిరగడంతో తన ఫ్రెండ్ డాక్టర్ నవ్య దగ్గరకు వెళ్ళింది. డాక్టర్ నవ్య సంజయ్ సమీరాల మ్యూచువల్ ఫ్రెండ్. తనకు ప్రెగ్నెన్సీ అని రిపోర్ట్స్ రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సమీరా టెన్షన్ పడుతూ ఉంటుంది. నవ్య, ప్లీజ్ ఈ విషయం ఎవరికి చెప్పకు. సంజయ్ మనిద్దరికి ఫ్రెండ్. నువ్వు వచ్చావు కదా, నిన్నే మా పెళ్ళయింది. ఈరోజు ప్రెగ్నెన్సీ అంటే ప్లీజ్. నాకేమవుతుందో అర్థం కావడం లేదు. ఏదో నాకు తెలియకుండా జరిగింది. ప్లీజ్ ప్రామిస్ డే, ఈ విషయం మన మధ్య ఉండాలి. సమీరా, టెన్షన్ పడకు. ఈ విషయం ఎవరికి చెప్పను. కానీ నిజాన్ని నువ్వు ఎక్కువ కాలం దాయలేవు. టేక్ కేర్. ముందిదంతా ఎలా జరిగిందో తెలుసుకో. ఏమోనే, అసలు నాకంతా ఒక మాయలాగా ఉంది. అనుకోకుండా సంజయ్ ఏదో అర్జెంట్ పనంటూ యుఎస్ కి వెళ్ళాడు. తను రావడానికి ఒక 1 వీక్ పడుతుందని చెప్పాడు. ఇలా నన్ను వదిలేసి వెళ్తున్నందుకు ఎంతో బాధపడుతూ వెళ్ళాడు. ఇప్పుడు సంజయ్ ని ఎలా ఫేస్ చేయాలి? అసలు సంజయ్కి ఏమని చెప్పాలి? ఐ జస్ట్ ఫీల్ లైక్ థ్రోయింగ్ మై సెల్ఫ్ అండర్ సమ్ బ్లడీ డామ్ ట్రైన్. సమీరా అక్కడి నుండి కంగారుగా బయలుదేరుతుంది. డాక్టర్ నవ్య మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. వెంటనే తన ఫ్రెండ్ రమ్యకి కాల్ చేస్తుంది.
హలో. హలో రమ్య, బ్రేకింగ్ న్యూస్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏమైంది? ఎందుకు అంత ఆనందం? సమీర గురించే. అసలు ఆ బండదాన్ని ఏం చూసి సంజయ్ వాళ్ళ నాన్న కోరి చేసుకున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిన్ననే కదా దాని పెళ్లికి ఇద్దరం వెళ్ళాం. దాని లైఫ్ ఇంకా సెటిల్. నువ్వు తనకన్నా అందంగా ఉన్నావు. ఉపయోగం ఏంటి? సంజయ్ని నువ్వు ట్రై చేస్తే తాను పెళ్లి చేసుకుంది. నువ్వేమో ఛాన్స్ మిస్ చేసుకున్నావు. ఛాన్స్ పోలేదు, ఇంకా ఉంది. ముందు చెప్పేది విను. సమీర నా దగ్గరకొచ్చింది. ఉత్తినే రాలేదు, కడుపులో బిడ్డతో సహా వచ్చింది. ఇప్పుడు సమీరాకి 4th మంత్ ప్రెగ్నెన్సీ. వాట్? ఏం మాట్లాడుతున్నావే? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈ విషయం సంజయ్కి తెలుసా? సమీరా ప్రెగ్నెన్సీ విషయం నాకు మాత్రమే తెలుసు. నన్ను ఇప్పటి వరకు ఎప్పటికీ ఈ విషయం చెప్పొద్దు అని తెగ బతిమిలాడింది. పాపం సంజయ్ పోయి పోయి దీన్నెందుకు చేసుకున్నాడో నాకు అర్థమే కావట్లేదు. అయినా సమీరా కూడా మనకి తెలియకుండా చాలా స్టోరీసే నడిపినట్లుంది. ఎనీవే, ఇది నాకొక గోల్డెన్ ఛాన్స్. వావ్, కంగ్రాట్స్. ఇప్పుడేం చేయబోతున్నావు? సంజయ్ని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను. కొన్ని లక్షల కోట్లకు వారసుడు. ఈ విషయం తెలిసిందంటే పాపం సంజయ్. ఇదే నాకు సరైన అవకాశం. ఇప్పుడు నేను వేసే ప్లాన్తో సమీరా అవుట్. ఏంటి, సంజయ్తో అంతా చెప్పేస్తావా? ఖచ్చితంగా అతను సమీరను వదిలేస్తాడు. వెయిట్ అండ్ సీ. నువ్వు ఊహించని ట్విస్టులతో సంజయ్ని నేను ఎలా అయినా నా వాణ్ణి చేసుకుంటాను అని రమ్య ఫోన్ కట్ చేసి తన దగ్గర ఉన్న ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని ఎలా అయినా సంజయ్ అండ్ ఫ్యామిలీకి, సమీరా తండ్రి గోపాల్కు వెళ్లేలా చేయాలనుకుంటుంది. వేరొక న్యూ నెంబర్ నుంచి గోపాల్ అండ్ సంజయ్కి, విశ్వేశ్వరరావుకి వాట్సాప్లో ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని పంపుతుంది. హాస్పిటల్ నుండి బయలుదేరిన సమీరా ఇంటికి చేరుకుంటుంది. ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు? నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గా ఉంది. ఏమైంది నాన్న? ఎందుకంత కోపంగా ఉన్నారు? ఛీ, బరి తెగించేసావే. చేసిందంతా చేసి మన ఇంటి పేరు మంట కలిపి ఏమీ తెలియనట్టు ఏమైంది నాన్న అని ఎంత అమాయకంగా అడుగుతున్నావే. ఇదిగో నీ మహానటి పెర్ఫార్మెన్స్ నా ఫోన్లోకి వచ్చింది. నాన్న, నేను చెప్పేది ఒకసారి వినండి. ఎందుకు వినాలి? ఒక్క రోజులో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందే చెప్పు. దీనికి కారణం ఎవరు? తెలీదు నాన్న, నన్ను నమ్మండి. నిజం చెప్పు. సంజయ్ని ముందే కలిసావా? నాన్న, నేను సంజయ్నే కాదు, అసలు ఎవరిని కలవలేదు. గత 6 నెలలుగా ఇంట్లోనే ఉన్నాను. నేను ఫిజికల్ గా ఎవరిని కలవలేదు. నేను నీకు పిచ్చోన్లా కనిపిస్తున్నానా? పిచ్చి పిచ్చిగా సమాధానం చెప్తున్నావు. నీకు తెలియకుండా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? నేను అబద్ధం చెప్పట్లేదు నాన్న. నేను ఎంత ప్రయత్నించినా ఏం అర్థం కావడం లేదు. నువ్వు ఇంటికి రాకుండా చచ్చిపోయినా నేను బాధపడేవాడే కాదు. అసలు నీకు పెళ్లి అవడమే కష్టం. విశ్వేశ్వరరావు కోరి మరి వాళ్ళ కొడుకు సంజయ్ నుంచి పెళ్లి చేశాడు. వాళ్ళు ఎంత పవర్ఫుల్లో తెలుసా? కొన్ని ఇయర్స్ గా మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఒక్క రోజులో క్లియర్ చేశారు. ఈ విషయం తెలిసిందంటే ఒక్క రోజులో మనం రోడ్డుపై ఉంటాం. కావాలంటే సీసీ కెమెరాలు చెక్ చేయండి. నేను ఇంట్లో నుండి అసలు బయటికి వెళ్ళలేదు. నాకు చిన్న ప్రూఫ్ దొరకాలి. కన్న కూతురు అని కూడా చూడను. గోపాల్ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలో గత 6 నెలల ఫుటేజ్ మొత్తాన్ని చెక్ చేస్తాడు.
అందులో సమీరా బయటకు వెళ్ళినట్లు కాని ఎవరైనా లోపలికి వచ్చినట్లు కాని ఒక్క ఆధారం కూడా దొరకదు. గోపాల్కి సమీరాపై కొంచెం కోపం తగ్గుతుంది. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటాడు. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని అనుకుంటాడు. డాక్టర్ నవ్యకి సమీర మీద అంత పగ ఎందుకు? సమీరాకి డాక్టర్ నవ్య అసలు నిజం తెలిస్తే ఏం జరుగుతుంది? నవ్యని నమ్మి తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పి సమీరా తప్పు చేసిందా? సమీరా 6 నెలల నుంచి బయటకు వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఎలా ప్రెగ్నెంట్ అయింది? సమీరా ప్రెగ్నెంట్ అవ్వడం వెనుక ఎవరి మాస్టర్ ప్లాన్ ఉంది? సంజయ్ నిజంగానే సమీరాని ప్రేమతో పెళ్లి చేసుకున్నాడా? సంజయ్ సమీరా మీద చూపించే ప్రేమ నిజమేనా? అదే సమయంలో డాక్టర్ నవ్యకు సంజయ్ నుండి కాల్ వస్తుంది. హలో నవ్య, హౌ యూ? హాయ్ సంజయ్, ఐఎమ్ ఫైన్. ఐ నీడ్ ఎ హెల్ప్ ఫ్రమ్ యూ. చాలా పర్సనల్, సమీరా గురించి. ఏమైంది సంజయ్? ప్రెగ్నెన్సీ రిపోర్ట్ నిజమా కాదా అని చెప్పాలి. నాకు ఇష్టం లేకపోయినా ఆ బండదాన్ని నేను చేసుకోవాల్సి వచ్చింది. నేను అమెరికాకి బిజినెస్ పని మీద వచ్చాను. నేనంటే నీకు ఇష్టమని తెలుసు. ఈ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ నిజమే అయితే సమీరా నా లైఫ్లో ఉండదు. డాక్టర్ నవ్య చెప్పలేని ఆనందంతో షూర్ సంజయ్, మన ఫ్రెండ్స్ అందరూ కూడా సమీరన్ అసలు ఎందుకు చేసుకున్నావో అర్థం కాక రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందరికీ ఇండియా వచ్చాక సమాధానం చెప్తాను. ఇప్పుడే కన్ఫర్మ్ చేశాను సంజయ్. గివ్ మీ 1 minute. ఫైవ్ మినిట్స్ ఆగి సంజయ్కి కాల్ చేసి, హలో నవ్య. సంజయ్, 100% ఇవి జెన్యూన్ రిపోర్ట్స్. సమీరా ఈజ్ ప్రెగ్నెంట్. మా ఇంట్లో వాళ్ళకెంత చెప్పినా దీన్ని నాకు అంటకట్టారు. ఓకే నవ్య, నేను ఇండియా రాగానే నేను కలుస్తాను. సంజయ్ వెంటనే సమీరా తండ్రి గోపాల్కి కాల్ చేసి చాలా కోపంగా, గోపాల్ గారు, మీ అమ్మాయి చేసిన పనికి నా పరువు పేరు అంతా సర్వనాశనం అయిపోయాయి. బాబు, నేను చెప్పేది వినండి కొంచెం. మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? నేను రేపే ఇండియా వస్తున్నాను. మీ అందరి అంతు చూస్తాను అని వెంటనే కాల్ కట్ చేస్తాడు. అదే సమయంలో సంజయ్ తండ్రి విశ్వేశ్వరరావు గోపాల్కి కాల్ చేస్తాడు. గోపాల్ వణికిపోతూ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో, నమస్తే గోపాల్ గారు. నమస్తే సార్. నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. నా వల్ల మీకు నిజంగా చాలా నష్టం జరిగింది సార్. ఏం మాట్లాడుతున్నారు గోపాల్ గారు? నా నోటితో నేను చెప్పలేను, కానీ చెప్పక తప్పడం లేదు. ఈ విశ్వేశ్వరరావుకి ఆ మాత్రం తెలియదనుకుంటున్నారా ఏంటి? మీరేం టెన్షన్ పడకండి. సమీరాని చాలా జాగ్రత్తగా చూసుకోండి చాలు. నాకు అన్ని విషయాలు తెలుసు. అది కాదు విశ్వేశ్వరరావు గారు. సమీరా ప్రెగ్నెన్సీ విషయమే కదా. సంజయ్ ఏదో ఆవేశంలో అలా మాట్లాడాడు. తనే రేపు మీ ఇంటికి వస్తాడు. నేను మాట్లాడతాను. ఏదేమైనా సరే సమీరానే మా కోడలు. గోపాల్కి ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండిపోతాడు. తరువాత రోజు విశ్వేశ్వరరావు చెప్పినట్లే సంజయ్ తన కార్లో వేగంగా సమీరా ఇంటికొస్తాడు. వెల్కమ్ సంజయ్. అంకుల్, సమీరా అని పిలవండి. నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. గోపాల్ సంజయ్ దగ్గరకు సమీరాతో వెళ్లి ఒక రూంలో కూర్చుంటారు. సమీరాకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్లో ఉంటుంది. సమీరా, అంకుల్, మీ ఇద్దరికీ అసలు ఏం జరిగిందో బాగా తెలుసనుకుంటా. ఇంత జరిగినా నాన్న సమీరాని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. కానీ దానికి చాలా ఇంపార్టెంట్ కారణం ఉంది. అదేంటో నేను చెప్తాను. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్కి మీరు ఒప్పుకుంటే సమీరా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనవుతాను. చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అది వింటున్న సమీరాకు భూమి కంపించినట్లనిపిస్తుంది. గోపాల్కి ఒంట్లో వణుకు మొదలవుతుంది. ప్రపంచంలో ఎవరు ఇంతవరకు వినని
ఎవరూ ఒప్పుకోలేని కండిషన్స్ అవి. అసలు సమీరాకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? ఎందుకు విశ్వేశ్వరరావు అసలు పెళ్లి చేయడమే కష్టం అనుకున్న లావుగా ఉండే సమీరాని కోరి మరీ తన ఏకైక కుమారుడు సంజయ్కి ఇచ్చి పెళ్లి చేశాడు? అమెరికా నుంచి వచ్చిన సంజయ్ డాక్టర్ నవ్యని కలుస్తాడా? నవ్య సమీరాను తప్పించి సంజయ్ జీవితంలోకి వస్తుందా? సమీరాకి ప్రెగ్నెన్సీ అని తెలిసిన విశ్వేశ్వరరావు ఏమీ జరగనట్లు గోపాల్తో ఎందుకు చాలా ప్రశాంతంగా మాట్లాడాడు? విశ్వేశ్వరరావు సమీరాకి ప్రెగ్నెన్సీ అన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఎందుకు సంజయ్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పాడు? సంజయ్ సమీరాకి గోపాల్కి పెట్టిన కండిషన్స్ ఏంటి? పెళ్లైన 24 గంటల్లోనే సమీర 4 నెలల గర్భవతి అని డాక్టర్ చెప్పడంతో ఆమె తండ్రి గోపాల్ ఆమెను అవమానించి ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ విషయం వల్ల ధనవంతులైన సంజయ్ కుటుంబంతో తమ పెళ్లి బంధం చెడిపోయి అప్పుల సమస్యలు తీరవేమోనని భయపడతాడు. తాను నిర్దోషినని సమీర చెప్పినా ఎవ్వరూ నమ్మరు. పెళ్లి జరిగిన వెంటనే విదేశాలకు వెళ్లిన సంజయ్ కూడా ఈ వార్త విని కోపంతో తిరిగొచ్చి సమీరాను నిందిస్తాడు. ఆ బిడ్డను తమ వారసుడిగా అంగీకరించమని తన తండ్రి చెప్పాడని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. బిడ్డ పుట్టగానే దూరం చేస్తానని గోపాల్ మాట ఇవ్వడంతో సమీర స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత సమీరాకు కవలలు పుట్టగా గోపాల్ పంపిన వ్యక్తి సమీరా కొడుకును కిడ్నాప్ చేస్తాడు. సమీరా తన కూతురు స్వీటీని మాత్రమే కాపాడుకోగలుగుతుంది. 6 సంవత్సరాల తర్వాత బరువు తగ్గి అందంగా మారిన సమీరా విడాకుల కోసం కొడుకు ఆచూకీ కోసం హైదరాబాద్ వస్తుంది. ఎయిర్పోర్ట్లో ఆమెను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన సంజయ్ ఆమెను గుర్తుపట్టలేకపోయి ఆమెతో ఫ్లర్ట్ చేస్తూ అదే సమయంలో తన భార్య సమీరాను హేళన చేస్తాడు. కోపంతో సంజయ్ను తప్పించుకున్న సమీర టాక్సీ ఎక్కే ముందు తన పేరు సమీరా అని చెప్పి అతనికి షాక్ ఇస్తుంది. సమీరాను ఎయిర్పోర్ట్లో గుర్తుపట్టలేకపోయిన సంజయ్ చివరికి ఆ అందమైన అమ్మాయి తన పేరు సమీరా అని చెప్పినా అతను ఆమె ప్లకార్డులో ఉన్న పేరు చెప్తుందని పొరబడి తన కొత్త క్రష్ను ఫాలో చేయమని డ్రైవర్కు ఆదేశిస్తాడు. ఈలోగా స్వీటీతో కలిసి మీరా గుప్తా న్యూరో సర్జన్ పేరుతో సిటీలోని ఒక ఖరీదైన హోటల్లో దిగుతుంది సమీరా. సమీరాకు హోటల్ ఓనర్ అభయ్ వర్మ తన నానమ్మ కోసం అపాయింట్మెంట్ అడుగుతున్నాడని తెలుస్తుంది. అదే సమయంలో సమీరా కూతురు స్వీటీ పోలికలతో అచ్చుగుద్దినట్టు ఉన్న అభయ్ కొడుకు చెర్రీని సమీరా పొరపాటున స్వీటీ అని పిలవడంతో అభయ్ సీసీటీవీ ఫుటేజ్ చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత తండ్రి గోపాల్ ఇంటికి వెళ్లిన సమీరా అక్కడ తన చెల్లెలు వాసుకి బర్త్డే పార్టీలో వాసుకి తన కజిన్ స్వాతిని అవమానించడాన్ని అడ్డుకొని వాసుకి గట్టిగా బుద్ధి చెప్తుంది. తన అందంతో అందర్నీ ఆకట్టుకున్న సమీరా గోపాల్ పద్మలు అడిగినట్టుగా డివోర్స్ పేపర్స్పై సంతకం చేసినప్పటికీ సంజయ్తో వాసుకి పెళ్లి కోసం కట్నంగా అడుగుతున్న తన తల్లి కంపెనీని ఇవ్వడానికి నిరాకరిస్తుంది. తన పాత వస్తువులన్నీ లాక్కున్నట్టే తను డివోర్స్ ఇచ్చిన అబ్బాయిని కూడా లాక్కోవాలనుకుంటున్నావా అని వాసుకిని ప్రశ్నించి గెలుపోటముల గురించి బెట్ వేసుకుందామా అని సవాలు విసురుతుంది. సరిగ్గా అప్పుడే కోపంగా సంజయ్ ఇంట్లోకి అడుగుపెట్టగా సమీర అందాన్ని చూసి సంజయ్ ఎక్కడ డివోర్స్ రద్దు చేసుకుంటాడోనని వాసుకి భయపడుతుంది. సమీర అందంగా మారడం చూసి భయపడిన వాసుకి సంజయ్ ఆమెను చూడకుండా ఆపాలని మెయిన్ గేట్ వద్ద అతన్ని అడ్డుకుంటుంది. తన బండ భార్య సమీరాకు బుద్ధి చెప్పాలని కోపంతో ఉన్న సంజయ్ను డివోర్స్ పేపర్స్పై సంతకం చేయిస్తున్నారని అబద్ధం చెప్పి బర్త్డే పార్టీ గార్డెన్కు పంపిస్తుంది. అక్కడ తన ఫ్రెండ్స్ని పంపి సంజయ్ దృష్టి మళ్లించేలా చేస్తుంది. లోపలికి వెళ్లిన వాసుకి సమీరాను అడ్డుకొని కంపెనీని తనకివ్వకపోతే వెళ్లనివ్వనని బెదిరిస్తుంది. సంజయ్ మంచివాడు కాదని అతని వెనక తిరగవద్దని సమీరా చెబితే వాసుకి పట్టించుకోదు. పైగా సమీరా తన కూతురు గురించి అక్రమ సంతానం అని దారుణంగా మాట్లాడ్డంతో సమీరాకు కోపం వచ్చి వాసుకి చెంపపై గట్టిగా కొడుతుంది. షాక్ అయిన వాసుకి భయంతో దారి ఇస్తుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమీరా తన ఫార్మా కంపెనీ మేనేజర్కు కాల్ చేసి కంపెనీ లాభాలు కేవలం 10 లక్షలు మాత్రమే అని, అయినా సరే విశ్వేశ్వరరావు కుటుంబం ఆ కంపెనీ కోసం ఇంత తాపత్రయపడడం ఆశ్చర్యంగా ఉందని ఆలోచిస్తుంది. హోటల్కు తిరిగి వచ్చిన సమీరాకు చాక్లెట్ ఐస్ క్రీం ఉన్న కవర్తో సహా బాడీగార్డ్స్ అడ్డుకుంటారు. వారు ఐస్ క్రీంను కూడా చెక్ చేసి ఎవరికో కాల్ చేసి పాజిటివ్, ఇట్ ఈస్ చాక్లెట్ ఐస్ క్రీం అని చెప్తారు. ఇంతలో అభయ్ వర్మ వచ్చి తన కొడుకు చెర్రీని ట్రాప్ చేసి తన దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నావని సమీరాపై ఆరోపిస్తాడు. నా కొడుక్కి సవతి తల్లి అవసరం లేదు, నా కొడుక్కి దూరంగా ఉండు అని ఆమెను హెచ్చరిస్తాడు. అభయ్తో వాదన అనవసరం అనుకున్న సమీరా మౌనంగా లిఫ్ట్ ఎక్కి వెళ్తుంది. గోపాల్ డివోర్స్ పేపర్స్ను సంజయ్కి ఇచ్చి వాసుకిని పెళ్లి చేసుకోమని అడగ్గా సంజయ్ డివోర్స్కి సంతోషిస్తాడు. కాని ఫార్మా కంపెనీ డాక్యుమెంట్స్
తన చేతికి వచ్చే వరకు పెళ్లి చేసుకోనని స్పష్టంగా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో హోటల్లో చెర్రీకి ఒంట్లో బాలేదని అభయ్ తమ్ముడు సన్ని చెప్పడంతో అభయ్ కంగారుగా రూమ్కి పరిగెత్తుతాడు. అపస్మారక స్థితిలో ఉన్న చెర్రీ మమ్మీ చాక్లెట్ ఐస్ క్రీం అని కలవరించడం విని అభయ్ మరింత షాకవుతాడు. సమీరా తన కొడుకుని మాయ చేసిందని ఆందోళన పడతాడు. చిన్నప్పటినుంచి ఇంట్రోవర్ట్గా ఉన్న కొడుకులో వచ్చిన ఈ మార్పుకి సమీరానే కారణమని భావించినా ఆమెను చూస్తే తప్పు చేసేదానిలా అనిపించడం లేదు అనుకుంటాడు. సమీరాను అపార్థం చేసుకుని అభయ్ తనని తిట్టుకుంటాడు. అయితే ఆ ఐస్ క్రీం తన కూతురి కోసం తెచ్చిందని సమీరా చెప్పడంతో అభయ్కి తనలో తప్పు చేశాను అనే గిల్ట్ మొదలవుతుంది. సమీరా తన అసిస్టెంట్ లిల్లీతో మాట్లాడుతూ హాస్పిటల్ రికార్డ్స్లో కవలలు పుట్టినట్టు రికార్డ్ లేకపోవడం వల్ల పోలీసులు సహాయం చేయలేకపోతున్నారని నిరాశ చెందుతుంది. దీంతో ఆమె ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అయిన వినోద్ను ఆశ్రయిస్తుంది. వినోద్ సూచన మేరకు సమీరా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడ ఎస్ఐ చక్రపాణి కూడా రికార్డులు లేకపోవడంతో హెల్ప్ చేయలేనని చెప్తాడు. అయితే విశ్వేశ్వరరావు కుటుంబానికి నగరంలోని ఇల్లీగల్ దందాలతో సంబంధం ఉందని, సమీరా కొడుకును వారే కిడ్నాప్ చేసి ఉండొచ్చు కాబట్టి వారి గురించి ఎంక్వైరీ చేయమని ఆమెకు రహస్యంగా సలహా ఇస్తాడు. పోలీస్ స్టేషన్ నుండి హోటల్కు తిరిగి వచ్చిన సమీరా తన కొడుకు కిడ్నాప్లో సంజయ్ కుటుంబానికి సంబంధం ఉండవచ్చనే అనుమానంతో సంజయ్ను ఎంక్వైరీ చేయడానికి నిర్ణయించుకుంటుంది. ఇంతకు ముందు తనని చూసి ముగ్ధుడై వెయిటింగ్ ల్యాబ్లో కూర్చున్న సంజయ్ని చూసి ఆమె రాణి నవ్వుని మొహంపై పులుముకొని అతని దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది. తన కోసం వెయిట్ చేస్తున్న అమ్మాయి రాదేమో అని నిరాశలో ఉన్న సంజయ్ ఆమె రాక చూసి ఆశ్చర్యపోతాడు. సమీరా తన కొడుకు కిడ్నాప్లో రావుగారి కుటుంబం పాత్ర ఉందనే అనుమానంతో సంజయ్ను కలిసి తన పేరు రాగిణి అని చెప్పి రీసెర్చ్ కోసం వచ్చిన మెడికల్ స్టూడెంట్గా పరిచయం చేసుకుంటుంది. సంజయ్ దృష్టిని ఆకర్షించి ట్విన్స్ పుట్టడం, కొడుకు కిడ్నాప్ గురించి క్యాజువల్గా అడుగుతుంది. సంజయ్ ఆ అబ్బాయి గురించి తనకు ఏమీ తెలీదని, అదంతా గోపాల్ ఏర్పాటు చేశాడని చెప్పడంతో సమీరా నిరాశ చెందుతుంది. సంజయ్ దగ్గర అంతకుమించి సమాచారం దొరకదని నిర్ధారించుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. లిఫ్టు కోసం వెయిట్ చేస్తున్న సమీరా బ్లాక్ సూట్లో ఉన్న వ్యక్తి హోటల్ ఓనర్ అభయ్ వర్మ అని తెలుసుకుంటుంది. లిఫ్టులోకి అభయ్, అతడి తమ్ముడు సన్నీ వస్తారు. సమీరాను చూసిన అభయ్ ఆమె తనను ఫాలో అవుతుందని అనుకుంటాడు. సమీరా సన్నీతో సరదాగా హాయ్ చెప్పి తన పేరు సమీరా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో అభయ్ ముఖం మాడిపోతుంది. లిఫ్ట్ నుండి బయటికి వెళ్తూ అభయ్ కోపంగా సన్నీని లాక్కెళ్లి రూంలో డోర్ గట్టిగా వేస్తాడు. ఇది చూసిన సమీరా అనవసరంగా అభయ్తో గొడవ పెట్టుకున్నానని బాధపడుతుంది. అభయ్ తన కంపెనీ పనులు చూసుకుంటూ నానమ్మ సర్జరీ కోసం డాక్టర్ మీరా గుప్తా అపాయింట్మెంట్ దొరకలేదని ఆందోళన చెందుతాడు. ఈమెయిల్ ద్వారా డాక్టర్ను రిక్వెస్ట్ చేయగా సమీరా అంటే మీరా గుప్తా వెంటనే ముందు బ్రెయిన్ సర్జరీ మీకే అవసరం అని రిప్లై ఇస్తుంది. ఈమెయిల్ చూసి షాక్ అయిన అభయ్ డాక్టర్ ఎక్కడున్నారో తెలుసుకోవడానికి హ్యాకర్లను పెడతాడు. సమీరా సెక్యూరిటీ మేనేజర్ ఆ హ్యాకింగ్ బ్లాక్ చేయడంతో అభయ్ ప్రయత్నం విఫలమవుతుంది. చెర్రీ ట్యూషన్ ఒత్తిడి వల్ల, అలాగే గతంలో జరిగిన దాడి భయం వల్ల మౌనంగా ఉంటూ రాత్రి నిద్రలో అమ్మా అమ్మా అని కలవరిస్తాడు. ఇది చూసి అభయ్ మరింత బాధపడతాడు. చెర్రీ కన్నతల్లిపై కోపాన్ని పెంచుకుంటాడు. ఆ రాత్రి బాల్కనీలోకి వచ్చిన సమీరా ఎదురుగా టీషర్ట్లో ఉన్న అభయ్ తననే రెప్పవాల్చకుండా చూడ్డం గమనించి ఇబ్బందిగా ఫీలయ్యి లోపలికి వెళ్తుంది. సమీరా బయటకు వెళ్లే ముందు రూంలో ఉన్న స్వీటీకి గట్టిగా వినిపించేలా ఈ ఫ్లోర్లో పెద్ద బూచాడున్నాడు, బయటికి రావద్దు అని చెప్తుంది. లిఫ్టులో అభయ్ మరియు సన్నీ ఉండగా సన్నీ ఆ బూచాడు గురించి అడుగుతాడు. స్వీటీ అల్లరి చేయకుండా ఉండడానికే అలా అన్నానని సమీరా సర్ది చెప్తుంది. ఈ క్రమంలో స్వీటీకి 6 ఏళ్లు అని కూడా చెప్తుంది. ఆ మాట విన్న అభయ్ సమీరాను తప్పుగా అర్థం చేసుకున్నానని మనసులో బాధపడతాడు. సమీరా తన తల్లి స్థాపించిన అమృత ఫార్మసీ గురించి తెలుసుకోవడానికి ఆ కంపెనీ మాజీ సీఈఓ అయిన రమణమూర్తిని కలుస్తుంది. సమీరా తల్లి శారదాదేవి ఆయుర్వేదంలో జీనియస్ అని, ఆమె ఆ కంపెనీని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళిందని మూర్తి చెప్తాడు. ఆమె మరణం ఒక మిస్టరీ అని, తన మరణం గురించి ముందే తెలిసినట్టుగా సమీరాను కంపెనీ వ్యవహారాలకు దూరంగా ఉండమని చెప్పిందని మూర్తి వెల్లడిస్తాడు. తండ్రి గోపాల్ డబ్బు కోసం ఇన్ని దారుణాలు చేస్తున్నా సమీరా ఈ ఏడాది కూడా కంపెనీ లాభాలను గోపాల్కే పంపమని మూర్తికి చెప్తుంది. రూంలో ఒంటరిగా ఉన్న స్వీటీకి బోర్ కొట్టి పక్క రూమ్ నెంబర్కు ఇంటర్కామ్లో కాల్ చేస్తుంది. అటువైపు చెర్రీ ఆన్సర్ చేస్తాడు. తనలాగే ఎప్పుడూ ఒంటరిగా ఉండే చెర్రీపై జాలిపడిన స్వీటీ ఫ్రెండ్షిప్ అడిగి పిజ్జా పార్టీకి ఆహ్వానిస్తుంది.
10 నిమిషాల్లో బ్లాక్ టీషర్ట్, బ్లూ జీన్స్ వేసుకుని కారిడార్లో కలుద్దామని ఇద్దరూ ప్లాన్ వేసుకుంటారు. పిజ్జా ఆఫర్తో సంతోషించిన చెర్రీ బాబాయ్ సన్నీకి తెలియకుండా అతని మొబైల్ను జేబులో పెట్టుకుని రూమ్ నుండి లాక్ తీసి బయటకు వస్తాడు. తిరిగి హోటల్కు వచ్చిన సమీరా లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయగానే బ్లూ జీన్స్లో ఉన్న చెర్రీని చూసి తన కూతురు స్వీటీ అనుకొని ముద్దాడుతూ చేయి పట్టుకొని లిఫ్ట్ ఎక్కుతుంది. ఆ చిన్నారిని భుజంపై వేసుకొని దగ్గరకు తీసుకుంటుంది. తనపై సమీరా చూపిన ఆప్యాయతకు చెర్రీ కరిగిపోతాడు. గ్రౌండ్ ఫ్లోర్కు వచ్చిన తర్వాత కూడా చెర్రీ దిగకపోవడంతో సమీరా అతన్ని అలాగే పట్టుకొని లాబీలోకి వస్తుంది. ఆ సమయంలో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్న అభయ్ సమీరా భుజంపై ఉన్నది తన కొడుకు చెర్రీ అని గమనించకుండా ఆ చిన్నారిని సమీరా కూతురనుకొని వారికి దారి ఇస్తాడు. కాసేపటికే లిఫ్ట్ వైపు వచ్చిన స్వీటీని అభయ్ తన కొడుకు చెర్రీ అనుకుంటాడు. స్వీటీ అభయ్ను డాడీ అని ఆనందంగా హత్తుకొని ఏడవడంతో అభయ్ కరిగిపోయి ఆమెను రెస్టారెంటుకు తీసుకువెళ్తాడు. అక్కడ స్వీటీ చీజ్ పిజ్జా ఆర్డర్ చేయడం, ఆమె హావభావాలు అచ్చం సమీరాను పోలి ఉండడం చూసి అభయ్ ఆందోళన చెందుతాడు. సమీరా మంచిది కాదు, నువ్వు ఆమెను కలవద్దు అని అభయ్ హెచ్చరిస్తే స్వీటీ కోపంగా అమ్మ చాలా మంచిది అని అరుస్తుంది. స్వీటీ షీ రూంలోకి వెళ్లడం, వాష్రూంలో అభయ్ను లోపలికి రానివ్వకుండా తలుపులు వేయడం చూసి అభయ్ పెద్ద తప్పు జరుగుతుందని భయపడి డాక్టర్కి కాల్ చేసి సలహా తీసుకుంటాడు. మరోవైపు క్యాబ్లో సమీరాతో ఉన్న చెర్రీ ఆమెను ఆప్యాయంగా చూస్తూ ఆమెతో కలిసి మష్రూమ్ పిజ్జా తినడం ఎంతో ఆనందిస్తాడు. చెర్రీ టేబుల్ మేనర్స్, ప్రవర్తన స్వీటీకి భిన్నంగా తన చిన్ననాటి పోలికలు ఉండడం చూసి సమీరా ఆశ్చర్యపోతుంది. పిజ్జా తిన్నాక హోటల్కు తిరిగి వచ్చిన చెర్రీ దూరంగా ఉన్న అభయ్ను చూసి టెన్షన్ పడి మెట్లదారి గుండా పరుగున సన్నీ రూంకి చేరుకుంటాడు. అభయ్ హోటల్ ఎంట్రన్స్ వద్ద కనిపించిన సమీరా చేతిని వెనక్కి మడిచి కోపంగా నా కొడుక్కి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. తన కూతురు కనిపించలేదని సమీరా కంగారు పడుతూ ఉండగా స్వీటీ తన ఫోన్ ద్వారా వాష్రూంలో ఉన్నానని చెప్తుంది. సిగ్గుపడిన సమీరా స్వీటీని పట్టుకొని అభయ్కి కనబడకుండా లిఫ్ట్ ఎక్కుతుంది. ఆ రాత్రి చెర్రీ, స్వీటీ ఇద్దరూ తాము ప్రేమించిన వ్యక్తులతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని ఆనందంతో ఉంటారు. అభయ్ వర్మ కోపంగా రూంకి వచ్చి చెర్రీని బయటకు పంపించినందుకు సన్నీని తిట్టాలని అనుకుంటాడు. కాని డాక్టర్ సలహా గుర్తుకు వచ్చి కోపాన్ని అణుచుకుంటారు. చెర్రీ వాష్రూమ్ నుండి రావడం చూసి కింద ఆల్రెడీ వాష్రూంకి వెళ్లాడు కదా అని అయోమయపడతాడు. సమీరా కూడా స్వీటీకి మష్రూమ్ పిజ్జా ఇష్టం లేకపోవడం, ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పులు చూసి కన్ఫ్యూజ్ అవుతుంది. సమీరాకు అమృత ఫార్మసీ ఫైనాన్షియల్ పేపర్లు అందడంతో కంపెనీ దివాలా తీసే స్థితిలో ఉందని తెలుసుకుంటుంది. సంజయ్ కుటుంబం ఆ కంపెనీ కోసం ఎందుకు ఆరాటపడుతుందో అని అనుమానిస్తుంది. వాసుకి తనను దూరం పెడుతున్న సంజయ్ను అనుమానిస్తూ రహస్యంగా అతన్ని ఫాలో అవుతుంది. సంజయ్ హోటల్ రాయల్ మౌంటైన్ బాల్రూంలో సాయంత్రం ఒక సర్ప్రైజ్ పార్టీకి ఏర్పాట్లు చేస్తూ ఉండడం చూసి అది తనకే ప్రపోజ్ చేయడానికి అని వాసుకి భ్రమపడుతుంది. ఆ ఆనందంలో సమీరాను బెదిరించి అమృత ఫార్మసీ పత్రాలపై సంతకం చేయించి వాటిని సంజయ్కు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. సంజయ్ కూడా తను రాగిణి అంటే సమీరా కోసం ఈ పార్టీని ఏర్పాటు చేస్తూ ఒక స్టాఫ్కి లంచం ఇచ్చి సమీరాకు పార్టీ ఇన్విటేషన్ స్లిప్ను పంపిస్తాడు. వాసుకి సమీరాకు కాల్ చేసి ఆమె గత జీవితం గురించి తక్కువగా మాట్లాడి ఫార్మసీని అమ్మేయమని బెదిరిస్తుంది. సాయంత్రం పార్టీకి వస్తే ఆమె కొడుకుకు సంబంధించిన రహస్యం చెబుతానని ఆఫర్ ఇస్తుంది. ఆ రహస్యం కోసం సమీరా పార్టీకి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో సంజయ్ తన ఫ్రెండ్స్ గ్రూప్లో ఏంజెల్కు ప్రపోజ్ చేయబోతున్నాను అని మెసేజ్ పెట్టగా ఆ మెసేజ్ వాసుకి కూడా చేరుతుంది. ఇది చూసి పార్టీ తనకేనని వాసుకి మరింత సంతోషపడుతుంది. పార్టీకి రెడీ అవుతున్న వాసుకి చాలా అందంగా కనిపిస్తుంది. మరోవైపు అభయ్ తన ఐటీ హెడ్తో డాక్టర్ మీరా గుప్తాను ట్రాక్ చేయగా ఆమె ఆ హోటల్లోనే ఉందని తెలుసుకుంటాడు. అయితే ఆమె ఫోటోలు సరిగ్గా దొరక్కపోవడంతో ఆమెను గుర్తించడం అభయ్కి కష్టమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న అభయ్ మీరా గుప్తా ఫోటోలను ఫార్వర్డ్ చేయించుకుంటాడు. సమీరా తన గతం గురించిన రహస్యం తెలుసుకోవడానికి బాల్రూంకి వెళ్తుంది. అక్కడ వాసుకి ఆమెను చూసి అసూయపడుతుంది. ఎందుకంటే నార్మల్ డ్రెస్లో ఉన్న సమీరా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సమీరా పట్టుబడడంతో వాసుకి పాత విషయం ఒకటి బయటపెడుతుంది. సమీరాను లావుగా చేయడానికి వాసుకి తల్లి పద్మ హార్మోన్ ఇంజెక్షన్లను ఇప్పించిందని చెప్తుంది. ఆ మాటలకు సమీరా షాక్లోకి వెళ్తుంది. గిటార్తో ఎంట్రీ ఇచ్చిన సంజయ్ నేరుగా సమీరా దగ్గరకు వచ్చి మోకాలిపై కూర్చొని ప్రపోజ్ చేయబోతాడు.
ఇది తనకేనని భ్రమించిన వాసుకి షాక్ అయ్యి సంజయ్ను పక్కకు లాగుతుంది. సంజయ్ తనను కాదని సమీరాకు ప్రపోజ్ చేస్తున్నాడని తెలుసుకొని అవమానంతో రగిలిపోయిన వాసుకి సమీరాపై తన ఫ్రెండ్స్తో కలిసి దాడి చేసి ఆమె చెంపపై కొడుతుంది. బాల్రూంకి వచ్చిన అభయ్ వర్మ వాసుకి సమీరాపై చేయి చేసుకోవడం చూసి వెంటనే వాసుకి చేయి పట్టుకొని ఆపుతాడు. అభయ్ను చూసి అక్కడున్న అందరూ వాసుకి సంజయ్ కూడా భయపడి వెళ్ళిపోతారు. ఒంటరిగా ఉన్న సమీరా కళ్లల్లోకి తదేకంగా చూసిన అభయ్కి ఆమె కళ్ళు డాక్టర్ మీరా గుప్తా కళ్లలాగే కనిపిస్తాయి. హువాయు అని సూటిగా అడగ్గా భయపడిన సమీరా అతనికి సమాధానం చెప్పకుండా పారిపోతుంది. లిఫ్టులో వెళ్తున్న సమీరా ఒక టీచర్ ఫోన్లో అభయ్ కొడుకును స్పెషల్ స్కూల్కి పంపాలని, డబ్బు కోసం ట్యూషన్ డోస్ పెంచాలని మాట్లాడుకోవడం వింటుంది. ఆ టీచర్ నేరుగా అభయ్ సూట్లోకి వెళ్లడం చూసి ఆమె ప్రవర్తనపై సమీరాకు అనుమానం వస్తుంది. సమీరా అసిస్టెంట్ రాధిక కాల్ చేసి గత 2 గంటలుగా అభయ్ వర్మ మనుషులు సమీరా గురించి ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని హెచ్చరిస్తుంది. దీంతో సమీరా తన డాక్టర్ ఐడెంటిటీ బయటపడుతుందని, అలాగే తన కొడుకు విషయంలో గందరగోళంగా ఉందని భావించి వెంటనే హోటల్ వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. స్వీటీకి ఆ హోటల్లోనే డాడీని కలిసే అవకాశం వస్తుందనే ఆశ ఉన్నా ఆమె అమ్మ నిర్ణయాన్ని ఒప్పుకొని లగేజ్ సర్దడం మొదలుపెడుతుంది. సమీరా తన సెల్ రిపేర్ కోసం చెక్అవుట్ కోసం రిసెప్షన్కు వెళ్తుంది. చెర్రీ ట్యూషన్ టీచర్ మేరీ అతన్ని ఏకాంతంగా గదిలోకి తీసుకువెళ్లి అరచేతిపై బలంగా 3 దెబ్బలు కొడుతుంది. చెర్రీని స్పెషల్ స్కూల్లో చేర్చడానికి వీలుగా అతని ఐక్యూ తక్కువగా ఉందని, చదువులో వెనకబడి ఉన్నాడని నిరూపించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆమె కంప్లైంట్స్ను విన్న అభయ్ చెర్రీని సాఫ్ట్గా డీల్ చేయాలని టీచర్కు చెప్పి పంపిస్తాడు. మేనేజర్ ద్వారా సమీరా గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటాడు. ఆమె గర్భవతిగా సంజయ్ను పెళ్లి చేసుకుని కవలలు పుట్టారనే పుకారుతో 6 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చి కొడుకు కోసం వెతుకుతుందని తెలుసుకుంటాడు. వాసుకి తనకు జరిగిన అవమానానికి బాధపడి ఇంటికి రాగా ఆమె పేరెంట్స్ గోపాల్, పద్మ కూడా సమీరాపై కోపం పెంచుకుంటారు. సంజయ్ కూడా సమీరా అందానికి మంత్రముగ్ధుడై డివోర్స్ తీసుకుంటున్నందుకు బాధపడుతూ ఆమెను తిరిగి కలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. గోపాల్ అమృత ఫార్మసీని దక్కించుకోవడానికి సమీరాపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకొని హాస్పిటల్లో చేరిన తన చెల్లెలు తులసిని కలవడానికి వర్మ గ్రూప్స్ నడుపుతున్న లెగసీ హాస్పిటల్కు వెళ్తాడు. అక్కడున్న తులసి కూతురు స్వాతిని సమీరాకు కాల్ చేయమని దగ్గరుండి మరీ చెప్పి తులసి ఆరోగ్య పరిస్థితిని ఒక ఎరగా ఉపయోగించాలని ప్లాన్ చేస్తాడు. హోటల్ చెక్అవుట్ కోసం తన సెల్ రిపేర్ కోసం బయటకు వెళ్లిన సమీరా అభయ్ కొడుకు టీచర్ గురించి అతన్ని హెచ్చరించాలని భావిస్తుంది. ఫారిన్ డెలిగేట్స్తో మాట్లాడుతున్న అభయ్ని చూసి షాక్ అవుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ మనసులో అలజడికి లోనవుతారు. గేమింగ్లో లీనమైపోయిన సన్నీ తన ఆన్లైన్ టీమ్మేట్ స్వీటీ ఏంజల్కు పర్సనల్ చాట్ రిక్వెస్ట్ పంపిస్తాడు. స్వీటీ ఏంజల్ ఎవరో తెలియని సంజయ్ ఆమె రిక్వెస్ట్ మేరకు ఆమె సెల్ఫీ చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఫోటోలో అచ్చుగుద్దినట్టుగా చెర్రీలా ఉంటుంది. తనతో ఆడుతున్నది చెర్రీయేనని నమ్మిన సన్నీ అతన్ని గట్టిగా హక్ చేసుకుని అతని సీక్రెట్ ఎవరికీ చెప్పనని మాటిస్తాడు. తులసి అత్తకు సీరియస్గా ఉందని స్వాతి కాల్ చేయడంతో సమీరా కాన్ఫరెన్స్ హాల్ నుండి బయటకు వెళ్తుంది. తిరిగి వచ్చి అభయ్ ఇంకా అక్కడే ఉండడం చూసి తన కొడుకు ట్యూషన్ టీచర్ ప్రవర్తన గురించి హెచ్చరిస్తుంది. సమీరాను దగ్గరగా చూస్తున్న అభయ్ ఆమె సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆమె వెళ్లిపోతుంటే ఆపాలని ఆమె చేయి పట్టుకొని డోంట్ గో, ప్లీజ్ స్టే అని అంటాడు. వారి మధ్య రొమాంటిక్ వాతావరణం ఏర్పడుతుంది. కాని హోటల్ మేనేజర్ రాకతో ఇద్దరూ తేరుకుంటారు. సమీరా అక్కడి నుండి సిగ్గుతో బయటకు వెళ్తుంది. అభయ్ సమీరా హోటల్ ఖాళీ చేసేటప్పుడు తనకు చెప్పాలని రిసెప్షన్కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. తులసిని చూడ్డానికి లెగసీ హాస్పిటల్కు వెళ్లిన సమీరా అక్కడ గోపాల్, స్వాతిని చూసి ఆశ్చర్యపోతుంది. తులసి కండిషన్ చూసి బాధపడుతుంది. డాక్టర్ శశిధర్తో మాట్లాడగా తులసికి బ్రెయిన్ సర్జరీ అత్యవసరమని, అది కేవలం డాక్టర్ మీరా గుప్తా మాత్రమే చేయగలరని తెలుసుకుంటుంది. వాసుకి అక్కడికి వచ్చి సమీరా గతం గురించి చెడుగా మాట్లాడగా డాక్టర్ శశిధర్ మాత్రం సమీరాకు మద్దతిస్తాడు. గోపాల్, పద్మ కలిసి సమీరాను కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తారు. తులసి సర్జరీకి అమృత ఫార్మసీని రావుగారికి ఇవ్వాలని, దానిపై సంతకం చేయాలని ఒత్తిడి చేస్తారు. మీ అత్త ప్రాణం కన్నా ప్రాపర్టీ ఎక్కువైందా అంటూ స్వాతిని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తారు. కాని స్వాతి మౌనంగా ఉండడంతో గోపాల్ స్వాతి ద్వారానే సంతకం చేయించాలని వారికి మాట్లాడ్డానికి స్పేస్ ఇచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. హోటల్ ఖాళీ చేసే పనులను పక్కన పెట్టిన స్వీటీ పిజ్జా ఆర్డర్ చేసుకుని ఒంటరిగా ఉన్న తన ఫోన్ ఫ్రెండ్ చెర్రీకి షేర్ చెయ్యాలని పక్క సూట్కి వెళ్తుంది. స్వీటీ కాళ్లతో డోర్ కొట్టడం విని చెర్రీ తన ఫోన్ ఫ్రెండే అనుకుని తలుపు తీస్తాడు. స్వీటీ, చెర్రీ ఒకరికొకరు అచ్చం కవలలుగా ఉండడం చూసి ఇద్దరు షాక్ అవుతారు.
అయోమయంలో ఒకరి ముఖాన్ని మరొకరు తాకి చూసుకుంటారు. ఆశ్చర్యంలో ఉండగా వారికి ఒక వాయిస్ వినిపించడంతో ఇద్దరు గుండెలు ఒక్కసారిగా జల్లుమంటాయి. తలుపు తెరవగానే స్వీటీ మరియు చెర్రీ అచ్చం కవలల్లా ఒకేలా ఉండడం చూసి షాక్ అవుతారు. వెనక నుంచి సన్నీ మాటలు వినిపించడంతో ఇద్దరూ టెర్రస్పై దాక్కుంటారు. స్వీటీ ఇది తమకు దేవుడిచ్చిన సూపర్ ఆఫర్ అని, ఎవరికీ తెలియకుండా ఒకరి స్థానంలో మరొకరు వెళ్ళొచ్చని, అప్పుడు తాను తల్లితో, చెర్రీ తండ్రితో ఉండొచ్చని ప్లాన్ చెబుతుంది. తండ్రి లేని స్వీటీ, తల్లి లేని చెర్రీ ఆనందంగా ఆ ప్లాన్కు ఒప్పుకుంటారు. స్వీటీ చెర్రీకి మెలకువలు చెప్పి మిగిలిన పిజ్జా, ట్యాబ్ ఇచ్చి ఒకరి సూట్లోకి మరొకరు వెళ్తారు. స్వీటీ చెర్రీ దుస్తులు వేసుకొని తండ్రి కోసం ఎదురుచూస్తూ ఉండగా చెర్రీ తల్లి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. సమీరా హాస్పిటల్ నుంచి తిరిగి వస్తూ తులసి అత్త సర్జరీ త్వరగా జరగాలని, అవసరమైతే డాక్టర్ మీరా గుప్తాగా తన ఐడెంటిటీ రివీల్ చేయడానికి సిద్ధమవుతుంది. వెంటనే డాక్టర్ శశిధర్కు కాల్ చేసి డాక్టర్ మీరా గుప్తా సర్జరీకి ఒప్పుకున్నారని అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత తన పర్సనల్ మెయిల్ నుండి డాక్టర్ మీరా గుప్తాగా తులసి సర్జరీ తాను చేస్తానని, అసిస్టెంట్ రేపు వచ్చి ఏర్పాట్లు చూస్తుందని శశిధర్కు సందేశం పంపుతుంది. అలాగే డిటెక్టివ్ ఏజెంటుకు తన కొడుకు వివరాలు త్వరగా కావాలని మెసేజ్ చేస్తుంది. సమీరా హోటల్ చెక్అవుట్ను క్యాన్సిల్ చేసి మరో 4 రోజులు బుకింగ్ పొడిగిస్తుంది. లిఫ్టులో అభయ్ను కలుస్తుంది. అభయ్ ఆమెను తదేకంగా చూస్తూ ఉండగా సమీరాకు అసౌకర్యం కలుగుతుంది. టాప్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే అభయ్ ఆమె జుట్టు క్లిప్పును తీసి తన జేబులో పెట్టుకుంటాడు. అతని ప్రవర్తనకు కోపగించిన సమీరా అభయ్ దగ్గరకు వెళ్లి, మిస్టర్ అభయ్, మీరు నా టైప్ కాదు, బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది. సమీరా ధైర్యానికి అభయ్ ఆశ్చర్యపోయినా ఆమెపై కోపం తెచ్చుకోకుండా ఆమెతో ఇంకాసేపు ఉండాలని కోరుకుంటాడు. సమీరా తిరిగి తన వైపు చూడాలని అభయ్ కోరుకుంటాడు. సమీరా అభయ్కి వార్నింగ్ ఇచ్చాక తన సూట్లోకి వెళ్లి డోర్ బెల్ కొడుతుంది. లోపల ఉన్న స్వీటీ ప్లేస్లో ఉన్న చెర్రీ డోర్ తీస్తాడు. డర్టీ డ్రెస్, పిజ్జా తినడం చూసి సమీరా స్వీటీ అలిగిందని భావిస్తుంది. స్నానం చేయమని సమీరా ప్రయత్నించగా డ్రెస్ తీస్తే తాను స్వీటీ కానని తల్లికి తెలిసిపోతుందని చెర్రీ భయపడి పక్క గదిలోకి పారిపోతాడు. తర్వాత నైట్ డ్రెస్లో వచ్చి నిద్రపోతున్నట్టు నటిస్తాడు. సమీరా స్వీటీ అలిగిందననుకొని దగ్గరకు తీసుకొని ముద్దు చేయగా చెర్రీ ఆనందంగా నవ్వుతాడు. సమీరా డాక్టర్ మీరా గుప్తాగా తన అసిస్టెంట్ రాధిక ద్వారా ఏర్పాట్లు చేయించాలని అనుకొని నిద్రపోతుంది. అభయ్ సూట్లోకి వెళ్లగానే చెర్రీ ప్లేస్లో ఉన్న స్వీటీ డాడీ అని గట్టిగా అరుస్తూ అతన్ని హత్తుకుంటుంది. స్వీటీ అసాధారణమైన ఆప్యాయతకు, మునుపటి చెర్రీ ప్రవర్తనకు తేడా గమనించినా అభయ్ అది టీచర్ ఒత్తిడి వల్లేనని భావించి పట్టించుకోడు. స్వీటీని మంచంపై పడుకోబెట్టిన తర్వాత డాక్టర్ శశిధర్ నుండి డాక్టర్ మీరా గుప్తా తన హాస్పిటల్లో సర్జరీకి అపాయింట్మెంట్ ఇచ్చారని మెసేజ్ అందుకుంటాడు. సంతోషించిన అభయ్ నానమ్మ సర్జరీ తర్వాత చెర్రీని ఇంటికి తీసుకువెళ్లాలని ప్లాన్ చేసుకొని కొడుకు పక్కనే నిద్రిస్తాడు. డాక్టర్ శశిధర్ నుండి డాక్టర్ మీరా గుప్తా సర్జరీ చేయడానికి ఒప్పుకున్నారని తెలుసుకున్న వాసుకి షాక్ అవుతుంది. ఆ అపాయింట్మెంట్ తనే ఫిక్స్ చేశానని శశిధర్ను నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. గోపాల్ ఆ అవకాశాన్ని వాడుకొని సర్జరీకి కావలసిన డబ్బు కోసం సమీరాను అమృత ఫార్మసీ డాక్యుమెంట్లపై సంతకం చేయమని ఒత్తిడి చేయాలని తన కుటుంబాన్ని సిద్ధం చేస్తాడు. మరోవైపు సంజయ్ ఫామ్ హౌజులో తాగుతూ సమీరా కోసం దేవదాసులా మారి వాసుకి కాల్ను పట్టించుకోకుండా ఉంటాడు. స్వాతి హాస్పిటల్లో ఒంటరిగా బాధపడుతూ ఉండగా డాక్టర్ శశిధర్ వచ్చి డాక్టర్ మీరా గుప్తా సర్జరీ చేస్తున్నారని, ఎల్లుండే ఆపరేషన్ అని చెబుతూ తులసిని ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పి స్వాతికి ధైర్యం చెప్తాడు. మరుసటి రోజు ఉదయం గోపాల్ కుటుంబం లెగసీ హాస్పిటల్కు వచ్చి తులసిని ఐసీయూకు మార్చారని తెలుసుకుంటారు. స్వాతి ప్రశాంతంగా ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. పద్మ సమీరాపై లేనిపోని నిందలు వేసి స్వాతికి బ్రెయిన్ వాష్ చెయ్యాలని ప్రయత్నిస్తుంది. గోపాల్ మెడిసిన్స్ తెస్తానని వెళ్లి స్వాతిని బుట్టలో వేయాలని డబ్బు ఖర్చు చేస్తాడు. అభయ్కు గుడ్ మార్నింగ్ చెప్పి అసాధారణమైన ప్రేమను చూపించిన స్వీటీ అభయ్ లేచి వెళ్లగానే నలుగురూ కలిసి ఉంటే బాగుంటుందని బ్రహ్మాండమైన ఐడియాతో ఎగ్జైట్ అవుతుంది. తన ఐడియాను షేర్ చేసుకోవడానికి చెర్రీ కోసం వెయిట్ చేస్తుంది. మరోవైపు స్వీటీలా బుక్ చదువుతున్న చెర్రీకి సమీరాతో ఉంటే చాలనిపిస్తుంది. సమీరా అభయ్ని ఉద్దేశించి చెప్పిన మాటలకు అతడు ఎలా రియాక్ట్ అవుతాడో అని టెన్షన్ పడుతుంది. హాస్పిటల్కు బయలుదేరే ముందు స్వీటీకి ఏమైనా అత్యవసరమైతే పక్క సూట్లోని అభయ్ని కలవమని చెప్పి వెళ్తుంది. హాస్పిటల్లో గాగుల్స్, స్కార్ఫ్, మాస్క్ ధరించి తన ఐడెంటిటీని దాచుకుంటుంది. రాధికతో సర్జరీ ఏర్పాట్ల గురించి మాట్లాడి గోపాల్ కుటుంబానికి కనిపించకుండా స్వాతిని కలుస్తుంది.
తులసి సర్జరీ బిల్లుల గురించి స్వాతి ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పి తనని నమ్మమని రేపు సర్జరీ తర్వాత కలుస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. అభయ్ తన నానమ్మను చూడ్డానికి వీవీఐపీ వార్డుకు వచ్చి ఆమెను రికవరీ అయ్యేలా చూస్తానని ప్రామిస్ చేస్తాడు. డాక్టర్ శశిధర్ను కలిసి డాక్టర్ మీరా గుప్తా ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఆరా తీయగా ఆమె అసిస్టెంట్ రాధిక అక్కడే ఉందని శశిధర్ చెప్తాడు. అభయ్ రాధికను కలవాలని ఆతృతగా వెళ్లగా రాధిక అభయ్ని చూసి షాక్ అవుతుంది. సన్నీకి స్వీటీ గొప్ప గేమర్ అని తెలుసు కాబట్టి తనతో కలిసి ఆడమని బ్రతిమిలాడతాడు. అభయ్ డాక్టర్ మీరా గుప్తాను కలవడానికి హాస్పిటల్కు వెళ్లగా ఆమె అసిస్టెంట్ రాధికను కలుస్తాడు. మీరా గుప్తా రేపు నేరుగా సర్జరీకి వస్తారని రాధిక తడబడుతూ చెప్తుంది. అభయ్ వెళ్లగానే సమీరాకు కాల్ చేసిన రాధిక అభయ్ ఆమె గురించి అడిగాడని చెప్తుంది. అభయ్ చూశాడు కాబట్టి హోటల్కు బదులు మూన్లైట్ బైట్స్ కేఫ్లో కలవాలని సమీరా నిర్ణయించుకుంటుంది. గోపాల్ హాస్పిటల్కు వెళ్లి సమీరా రాకపోవడంతో స్వాతిపై నిందలు వేస్తాడు. హాస్పిటల్ బిల్లుల కోసం అమృత ఫార్మసీ పేపర్లపై సంతకం చేయమని సమీరాతో చెప్పమని స్వాతి చేతిలో స్టాంపు పేపర్లను పెడతాడు. గోపాల్ స్వార్థాన్ని అర్థం చేసుకున్న స్వాతి సమీరా చెప్పినట్టుగా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. కారులో వెళ్తున్న అభయ్ రోడ్డుపై ఉన్న సమీరాను చూసి ఫాలో చేస్తూ కేఫ్కి వెళ్తాడు. అక్కడ రాధికతో మాట్లాడుతున్న సమీరా పక్కన కూర్చొని ఆమెను గోడకు లాక్ చేస్తాడు. రాధిక అభయ్ని చూసి షాక్కి గురవుతుంది. సమీరా సైగ చేయడంతో రాధిక నటించి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అభయ్ రాధిక వెళ్లినందుకు సమీరాను టీస్ చేస్తూ ఆమె తాగుతున్న కాఫీని తీసుకొని తాగుతాడు. సమీరా అభయ్ తన పట్ల ఓవర్గా ప్రవర్తిస్తున్నాడని భావించి గొడవ పడకుండా మౌనంగా ఉంటుంది. తర్వాత హోటల్కు వెళ్లేందుకు అభయ్ కార్లో లిఫ్ట్ తీసుకుంటుంది. స్వీటీ సన్నీతో కలిసి గేమ్ ఆడుతూ డాడీ, మమ్మీ, చెర్రీ తాను నలుగురూ కలిసి ఉండాలనే ఐడియాను చెర్రీతో పంచుకోవాలని అనుకుంటుంది. సన్నీ గదిలోని ఫోటో ఆల్బంలో అభయ్, చెర్రీ ఫోటోలు చూసి చెర్రీ తను ట్విన్స్ అవునా కాదా తెలుసుకోవాలని డిసైడ్ అవుతుంది. ఇంటర్కామ్కు బదులుగా మెసేజ్ల ద్వారా కలుసుకోవాలని చెర్రీతో ప్లాన్ చేస్తుంది. హోటల్కి చేరుకున్న సమీరాకు రాధిక అభయ్ ఆమెను ప్రేమిస్తున్నాడని చెప్తుంది. చివరికి డిటెక్టివ్ ఏజెంట్ నుండి కొడుకును ఎత్తుకెళ్లిన టాక్సీ ట్రేస్ అయ్యిందనే శుభవార్త సమీరాకు అందుతుంది. సమీరాను అభయ్ కార్లో డ్రాప్ చేశాక డిటెక్టివ్ వినోద్ నుండి తన కొడుకును ఎత్తుకువెళ్లిన క్యాబ్ డ్రైవర్ వివరాలు దొరికాయని మెసేజ్ వస్తుంది. ఆ డ్రైవర్ను సంప్రదించడం ద్వారా చివరి ఆచూకీ తెలుస్తుందని సమీరా ఆశపడుతుంది. సూట్కి రాగానే చెర్రీని చూసిన సమీరా అతనికి ఒంట్లో బాలేదేమోనని టెస్ట్ చేస్తుంది. చెర్రీ టేబుల్ మేనర్స్తో నెమ్మదిగా తినడం చూసి స్వీటీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని అనుకుంటుంది. తర్వాత స్వాతికి కాల్ చేసి గోపాల్ ఇచ్చిన డాక్యుమెంట్స్పై సైన్ చేయమని ఒత్తిడి చేస్తే చాలా రిక్వెస్ట్ చేసినట్టు చెప్పు అని హాస్పిటల్ బిల్లుల గురించి కంగారు పడవద్దని ధైర్యం చెప్తుంది. సాయంత్రం బయటికి వెళ్దామని చెప్పి చెర్రీని నిద్రపొమ్మని చెప్పి తాను కూడా పడుకుంటుంది. సమీరా నిద్రపోగానే చెర్రీ మెసేజ్ చేయగా స్వీటీ సన్నీని మాయమాటలతో బయటికి పంపి వాటర్ ట్యాంక్ దగ్గరకు వస్తుంది. స్వీటీ చెర్రీని చూసి ఎమోషనల్ అయ్యి గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. క్లోన్స్ కాకపోయినా తాము ట్విన్స్ అయి ఉంటామని స్వీటీ నమ్ముతుంది. చెర్రీ ఏడుస్తూ తనను అమ్మ ఎందుకు వదిలేసిందోనని బాధపడతాడు. దానికి స్వీటీ ఎవరో దొంగ ఎత్తుకెళ్లాడని చెప్తుంది. తను డాడీకి దొరికానని చిన్న తాతయ్య అంటూ ఉంటాడు. డాడీ మాత్రం నమ్మొద్దని చెప్తాడని చెర్రీ మనసులోని బాధను బయటపెడతాడు. చివరగా ట్యూషన్ టీచర్ తనను కొడుతుందని, స్పెషల్ స్కూల్కి పంపాలని అంటుందని చెప్పి విలపిస్తాడు. ట్యూషన్ టీచర్ వస్తుందనే విషయం గుర్తుకు వచ్చి స్వీటీ కిందకు వెళ్లడానికి సిద్ధమవుతుంది. గోపాల్ 6 ఏళ్ల క్రితం అమాయకంగా ఉన్న సమీరా ఇప్పుడు ధైర్యంగా మారడానికి ఎవరు కారణమని ఆలోచిస్తాడు. అమృత ఫార్మసీ లీగల్గా తన చేతికి వస్తే సమీరాకు తన విశ్వరూపం చూపిస్తానని కసితో అనుకుంటాడు. డాక్టర్ శశిధర్కి కాల్ చేయించాలనే ఉద్దేశంతో వాసుకి రూంకి వెళ్తాడు. గోపాల్ స్పందించకపోవడంతో బాధపడుతున్న వాసుకిని ఓదార్చి ముందు అమృత ఫార్మసీని చేజిక్కించుకోవాలని చెప్తాడు. తులసి సర్జరీ బిల్ పేమెంటుకు 2 రోజులు టైం అడగమని శశిధర్కి కాల్ చేయిస్తాడు. శశిధర్ ఫైనాన్స్ సెక్షన్ను సంప్రదించమని చెప్పగా వాసుకి డైరెక్టుగా అక్కడికి కాల్ చేస్తుంది. అయితే ఎవరో తెలియని డోనర్ తులసి సర్జరీకి కావలసిన మొత్తం చెల్లించారని, ఆ సర్జరీని రికార్డ్ చేసి ఇవ్వాలన్న షరతుతో హాస్పిటల్ ఒప్పుకుందని తెలుసుకున్న వాసుకి షాక్ అవుతుంది. గోపాల్ ప్లాన్ ఫెయిల్ అయినందుకు తీవ్ర ఆలోచనలో పడతాడు. స్వీటీ ట్యూషన్ టీచర్ బారి నుండి చెర్రీని కాపాడాలని నిర్ణయించుకుంటుంది. తాను డాడీతో ఉండి టీచర్ను ఎదుర్కొంటానని, చెర్రీ మమ్మీ దగ్గరకు వెళ్లాలని ధైర్యం చెబుతుంది. సాయంత్రం ఔటింగులో మళ్లీ కలవడానికి తమ గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు బట్టలు మార్చుకోవాలని ప్లాన్ చేసుకుంటారు.
చెర్రీ స్వీటీ ఫ్రాక్ వేసుకోవడానికి ఇష్టపడకపోయినా స్వీటీతో కలిసి బయటకు వెళ్లాలనే ఆశతో ఒప్పుకుంటాడు. ఆ తర్వాత చెర్రీ సమీరా దగ్గరకు వెళ్లి పడుకుంటాడు. స్వీటీ సన్నీని మేనేజ్ చేసి ట్యూషన్ టీచర్ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. టాయ్ ప్యాకెట్తో వచ్చిన అభయ్ని చూసిన స్వీటీ బాబీ డాల్ కావాలని చెప్పి వెంటనే నాలుగు ఖర్చుకొని కార్ టాయ్ బాగుందని నవ్వుతుంది. ట్యూషన్ టీచర్ మిస్ మేరీ రాగానే స్వీటీ స్టడీ రూంలోకి వెళ్తుంది. మేరీ స్వీటీని డల్లుగా ఉన్నావని, స్పెషల్ స్కూల్కి వెళ్లాల్సిందేనని తిడుతుంది. స్వీటీ ఏడుస్తున్నట్టు నటించి అభయ్ కాళ్లను చుట్టుకొని టీచర్ కొడుతుందని ఫిర్యాదు చేస్తుంది. కోపంతో స్టడీ రూంలోకి వెళ్లిన అభయ్ చేతిలో స్కేల్తో ఉన్న టీచర్ను చూసి ఆమెను ఉద్యోగం నుండి తీసేమని సన్నీకి చెప్తాడు. టీచర్ చెర్రీ స్పెషల్ స్కూల్కి వెళ్లాలి అని అనగానే స్వీటీ నేను మీ కొడుకుని కాదంటా అని మరింత డ్రామా చేస్తుంది. అభయ్ కోపం తారాస్థాయికి చేరుకొని నిలదీగా టీచర్ భయపడి ఈ కుట్రంతా మీ చిన్నాన్న మహేంద్రవర్మ గారిది అని, చెర్రీకి మానసికంగా బలహీనపరచమని, ఇంట్లో నుండి పంపేయాలన్నదే వాళ్ల ప్లాన్ అని బయటపెడుతుంది. అభయ్ టీచర్ను సెక్యూరిటీకి అప్పగించి పంపిస్తాడు. తర్వాత బాధపడుతున్న అభయ్ తలని స్వీటీ పట్టుకోగా అతను నవ్వి ఆమెను మెచ్చుకుంటాడు. స్వీటీ నేను హ్యాండ్సమ్ కాదు బ్యూటిఫుల్ అవుతాను అని చెప్పి నవ్విస్తుంది. అభయ్ చెర్రీ వింత ప్రవర్తన గురించి డాక్టర్ సలహాలను గుర్తు చేసుకుంటాడు. స్వీటీ తను పొరపాటున బ్యూటిఫుల్ అన్నందుకు అభయ్ ఏమీ అనుకోకపోవడంతో రిలీఫ్ అవుతుంది. అభయ్ ట్యూషన్ టీచర్ చేసిన అన్యాయానికి పశ్చాత్తాపడి స్వీటీ కోరిక మేరకు మూవీకి వెళ్లడానికి ఒప్పుకుంటాడు. అందరితో కలిసి చూస్తేనే మజా వస్తుందని స్వీటీ పట్టుబడ్డంతో అభయ్ సరే అంటాడు. తులసి సర్జరీకి డోనర్ ఉన్నాడన్న విషయం స్వాతికి తెలియదని గోపాల్ తెలుసుకుంటాడు. డోనర్ సౌకర్యాలతో కూడిన వీవీఐపీ రూమ్ స్వాతికి అలాట్ అవ్వడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఈ ఘనత వాసుకి దక్కుతుందనేలా స్వాతిని నమ్మిస్తాడు. బిల్డింగ్ సెక్షన్లోని రమణిని వాసుకి ఒప్పించిందనే నమ్మకంతో గోపాల్ వాసుకితో కలిసి ఇంటికి బయలుదేరతాడు. వాసుకి మాత్రం తనను నిరాకరించిన సంజయ్పై పగ తీర్చుకోవాలని ఆలోచిస్తుంది. చెర్రీ సమీరా లేవకముందే స్నానం చేసి స్వీటీ చెప్పినట్టుగా పింక్ ఫ్రాక్, స్కార్ఫ్, గాగుల్స్తో రెడీ అవుతాడు. అలారం ఆపి పడుకున్న సమీరాను లేపి మూవీకి వెళ్లడానికి ఒప్పిస్తాడు. మూవీ ప్లాన్ గురించి అడిగిన సమీరాతో తానే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేశానని చెప్తాడు. సమీరా నిమిషాల్లో క్యాజువల్గా రెడీ అవుతుంది. పక్క సూట్లో స్వీటీ అభయ్కి షర్ట్, జీన్స్ ప్యాంట్ సెలెక్ట్ చేసి ఫార్మల్ డ్రెస్ కాకుండా క్యాజువల్గా రెడీ అయ్యేలా చేస్తుంది. థియేటర్ దగ్గరకు చేరుకోగానే సమీరా, చెర్రీ ముందు వెళ్లి తమ సీట్లలో కూర్చుంటారు. సమీరా కూర్చున్న వెంటనే నిద్రపోతుంది. స్వీటీ అభయ్ని తీసుకువెళ్లి సమీరా పక్కన కూర్చోబెడుతుంది. ఆ పక్కనే తాను కూర్చుంటుంది. వారి 4 సీట్లు స్క్రీన్కు మధ్యలో వరుసగా ఉన్నాయి. చెర్రీ సమీరాకు కుడివైపున కూర్చుంటాడు. స్వీటీ అభయ్ని తీసుకువచ్చి నిద్రపోతున్న సమీరా పక్కన కూర్చోబెట్టి తాను అభయ్ పక్కన కూర్చుంటుంది. ఈ విధంగా వారు ఎవరికి వారే కూర్చున్నప్పటికీ పక్కపక్కనే కూర్చున్నారు. స్వీటీ, చెర్రీ తమ ప్లాన్ ప్రకారం అభయ్, సమీరాలను థియేటర్లో పక్కపక్కనే కూర్చోబెడతారు. ఫ్రాక్ వేసుకోవడం వల్ల చెర్రీ ఇబ్బంది పడగా స్వీటీ దొరికిపోకుండా ఉండేందుకు సైలెంట్గా ఉంటుంది. కాసేపటికి సమీరా గాఢ నిద్రలోకి చేరుకొని తన తలను అనుకోకుండా అభయ్ భుజంపై వాలుస్తుంది. సమీరా తన పక్కనే కూర్చుందని తెలుసుకున్న అభయ్ ఆశ్చర్యపోయి ఆమె నిద్రిస్తున్న ముఖాన్ని చూస్తూ పరవశుడైపోతాడు. ఇంటర్వెల్లో మెలకువ వచ్చిన సమీరా క్షమించమని అభయ్ని చూడకుండానే సర్దుకుంటుంది. సమీరా నిద్రపోవడం చూసి అభయ్ ఆశ్చర్యపోతాడు. ఇంటర్వెల్ లైట్లు వేయగానే స్వీటీ చాకచక్యంగా చెర్రీని కవర్ చేస్తూ బయటికి తీసుకువెళ్తుంది. మెలకువ వచ్చిన సమీరా అభయ్ పక్కనే ఉండడం చూసి షాకై నా వెంట పడుతూ వచ్చారా అని కోపంగా అడుగుతుంది. దానికి అభయ్ నువ్వు నా వెంట పడుతున్నావా, నీ వెంట పడుతున్నానా? ఇప్పటిదాకా నా భుజంపై తలపెట్టుకొని నిద్రపోయిందెవరు అని కొంటగా అనడంతో సమీరా మాట పడిపోతుంది. మొగుడు పెళ్లాలు ఇక్కడ కూడా గొడవ పడుతున్నారా అని ఎవరో అనడంతో అవమానంగా భావించిన సమీరా చెర్రీని తీసుకొని సినిమా చూడకుండానే అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. సమీరా కూతురుతో వచ్చిందని తెలిసి కూడా నలుగురిలో నోరు జారి నిందించానని, ఆమెను బాధపెట్టానని పశ్చాత్తాపడతాడు. స్వీటీని తీసుకొని బటర్స్కాచ్ ఐస్ క్రీం కొని మళ్లీ థియేటర్లోకి వెళ్తాడు. స్వీటీ కూడా చెర్రీ మూవీ చూడలేకపోయినందుకు బాధపడుతుంది. థియేటర్ నుంచి ఆటోలో తాజ్ బంజారా రెస్టారెంట్కు వెళ్లి డిన్నర్ చేస్తారు. చెర్రీకి వాష్రూమ్ అవసరం వచ్చి పరిగెత్తుతాడు. అసలు విషయం అర్థమైన సమీరా నవ్వుకుంటుంది. రాత్రి హోటల్కు తిరిగి రాగానే మెయిన్ గేట్ బయట సంజయ్ నిలబడి ఉండడం చూసి సమీరా షాక్ అవుతుంది. తాగిన మత్తులో ఉన్న సంజయ్ హలో మై డియర్ బేబీ అంటూ చెర్రీని భయపెడతాడు. సమీరా సెక్యూరిటీ గార్డ్తో చెర్రీని లోపలికి పంపి సంజయ్తో మాట్లాడడానికి షాపింగ్ ఏరియా వైపు వెళ్తుంది. సంజయ్ ఇక నీ వేషాలు చాలు, ఇంటికి వెళ్దాం పదా అని సొంత పెళ్లానికి చెప్పినట్టు మాట్లాడతాడు.
సమీరా హోటల్ గేటు వద్ద తనను అడ్డగించిన సంజయ్తో తమ డివోర్స్ అయిందని మళ్లీ కలవడానికి ప్రయత్నించొద్దని కోపంగా చెప్తుంది. సంజయ్ ఆరాటమంతా అమృత ఫార్మసీ కోసమేనని, వాసుకిని వల్లో వేసుకోవడం కూడా దానికోసమే అని తనకు తెలుసని సమీరా ధైర్యంగా అంటుంది. దీంతో షాక్ అయిన సంజయ్ మాటలు పనిచేయవని తెలుసుకొని ఎవరికో కాల్ చేసి కమ్ ఫాస్ట్ అని ఆదేశిస్తాడు. సమీరా తప్పించుకోవాలని ప్రయత్నించగా సంజయ్ ఆమెను బలవంతంగా పట్టుకొని నోరు నొక్కేసి అప్పటికే అక్కడకు వచ్చిన కారులోకి తోస్తాడు. కారు వేగంగా దూసుకుపోతూ ఉండగా పోలీస్ వ్యాన్లో అడ్డుకోవడంతో డ్రైవర్ కారును ఆపుతాడు. పోలీసులను చూసి సంజయ్ బిగుసుకుపోతాడు. కారులోంచి బయటకు వచ్చిన సమీరా అక్కడే నిలబడిన అభయ్ని చూసి ఆశ్చర్యంతో పరుగున వెళ్లి అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. అభయ్ ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఓదార్చి వచ్చిన పోలీస్ ఆఫీసర్తో మై మెన్ విల్ డీల్ విత్ హిమ్ అని చెప్పి సంజయ్ని తన సెక్యూరిటీ గార్డ్స్తో బలవంతంగా వేరే కారులో పంపిస్తాడు. అభయ్ గార్డ్స్ సంజయ్ని జనసంచారం లేని ఏరియాలోని పాత బిల్డింగ్ రూంలో బంధిస్తాడు. లాక్ చేసే ముందు ఒక గార్డ్ సంజయ్ని గట్టిగా కొట్టి వాళ్లు చెప్పినట్టు వింటేనే బతుకుతాడని హెచ్చరిస్తాడు. తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు నిరాశపడ్డ సంజయ్ సమీరాకు అభయ్తో ఉన్న సంబంధం ఏంటని ఆలోచిస్తూ గార్డ్స్తో కరప్ట్ పర్సన్ ఉంటే ఫోన్ తీసుకొని తన తండ్రితో మాట్లాడాలని ప్లాన్ చేస్తాడు. సమీరాను హోటల్కి తీసుకువచ్చిన అభయ్ ఆమె చేతిపై గోళ్ల ఘాట్లు చూసి కోపంతో రగిలిపోతాడు. లిఫ్ట్ ఎక్కాక సమీరా తులసి సర్జరీ పూర్తయ్యేంత వరకు తన డాక్టర్ మీరా గుప్తా గుర్తింపును దాచాలని నిర్ణయించుకుంటుంది. అభయ్తో మాట్లాడాలని కోరుకున్న సమీరా సీటీ లేని ఖాళీ స్టోర్ రూంలో కూర్చొని తన మనసులోని బాధను వ్యక్తం చేస్తుంది. ఏడుపు ఆపుకోలేక అభయ్ చేతుల్లో ముఖం దాచుకుంటుంది. తేరుకున్నాక సంజయ్ నుండి కాపాడినందుకు అభయ్కి థ్యాంక్స్ చెప్పి 1-2 రోజుల్లో హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోతామని అంటుంది. సంజయ్ని ఉప్పుపాతర వెయ్యమని సరదాగా చెప్పి వెళ్లిపోతూ ఉండగా అభయ్ ఇంకాసేపు ఉండొచ్చుగా అని ఆశగా అడుగుతాడు. అభయ్ను ఆశ్చర్యపరుస్తూ సమీరా తిరిగి వచ్చి కూర్చుంటుంది. వారి చూపులు లాక్ అవ్వడంతో సమీరా మనసులో అభయ్ పట్ల ప్రేమ కోరిక ఉన్నా ఆమె వేసుకున్న మానసిక కంచె కారణంగా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. సమీరా స్టోర్ రూంలో అభయ్ ఎదురుగా కూర్చుంటే తన మనసు అతనికి లొంగిపోతుందనే భయంతో హడావిడిగా ఐ రియల్లీ హ్యావ్ టు గో నౌ అని చెప్పి బయటకు వస్తుంది. రూమ్కి రాగానే సంజయ్తో మాట్లాడొద్దని చెప్పిన చెర్రీని దగ్గరకు తీసుకుంటుంది. సంజయ్ తనను మోసం చేశాడని, ఇప్పుడు బలవంతం చేయాలనుకుంటున్నాడని కోపంగా ఆలోచిస్తుంది. ఏజెంట్ వినోద్ నుండి తన కొడుకు సెర్చ్ ఆపరేషన్ వివరాలు తెలుసుకుంటుంది. తులసి సర్జరీ ఏర్పాట్లు కంట్రోల్లో ఉన్నాయని రాధిక మెసేజ్ చేయడంతో రిలాక్స్ అయి నిద్రపోతుంది. నిద్రలో కూడా అభయ్ రూపం తన మనసులో నిండిపోయిందని గ్రహిస్తుంది. అభయ్ చాలాసేపు సమీరాతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని బాధపడతాడు. తర్వాత స్వీటీ పక్కన పడుకొని చెర్రీ నాకు చెర్రీ అని తన మనసుకి సర్ది చెప్పుకొని నిద్రిస్తుంది. ఉదయం లేచిన స్వీటీ అభయ్తో కలిసి ఉండడం పట్ల సంతోషిస్తుంది. అభయ్ స్వీటీ కోరిక మేరకు స్టీవార్డుతో బ్రెడ్ టోస్ట్ శాండ్విచ్ తెప్పించి ఇస్తాడు. ట్యూషన్ టీచర్ను తీసేశానని చెప్పి తానే లెసన్స్ చెప్తానని అభయ్ అండంతో స్వీటీ సంతోషిస్తుంది. అభయ్ జీకే ప్రశ్న అడగ్గానే స్వీటీ టక్కున సమాధానం చెప్పి తాను చెర్రీ కాదని దాదాపుగా బయటపెట్టబోతుంది. గోపాల్, పద్మ, వాసుకి హాస్పిటల్కు బయలుదేరగా వాసుకి సంజయ్ తనతో గేమ్ ఆడుతున్నాడని అనుమానం వస్తుంది. గోపాల్ మాత్రం డోనర్ విషయం బయటకు రాకముందే అమృత ఫార్మసీ పేపర్స్పై సంతకం చేయించుకోవాలని ప్లాన్ చేస్తాడు. హాస్పిటల్లో వాసుకి సోషల్ మీడియాలో డాక్టర్ మీరా గుప్తా సర్జరీకి తను కారణమని పోస్టు చేయగా డాక్టర్ శశిధర్ రాధికను అడిగి నిజం తెలుసుకుంటాడు. రాధిక సమీరానే అప్రోచ్ అయ్యిందని చెప్పడంతో వాసుకి చెప్పినవన్నీ అబద్ధాలని శశిధర్ గ్రహిస్తాడు. దీంతో వాసుకిని మీటింగ్కు పిలవకుండా సర్జరీ స్టూడెంట్ లిస్టు నుండి ఆమె పేరుని తీసేస్తాడు. వాసుకి నిరాశగా తిరిగి వస్తుంది. సమీరా నిద్ర సరిపోనందుకు ఉదయం 9 గంటలకు సెట్ చేసిన అలారంను మధ్యాహ్నం 12 గంటలకు మార్చుకుని మళ్లీ పడుకుంటుంది. గోపాల్ మాత్రం సమీరా హాస్పిటల్కు వస్తుందని ఎదురుచూస్తూ ఉంటాడు. సంజయ్ తనని గార్డ్స్ ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తూ ఉంటాడు. అభయ్ ఎదురుగా కూర్చుంటే తన మనసు లొంగిపోతుందనే భయంతో సమీరా హడావిడిగా రూమ్ నుండి బయటకు వెళ్తుంది. మరోవైపు స్వీటీ అభయ్ అడిగిన ఫాదర్ ఆఫ్ ద నేషన్ ప్రశ్నకు అనుకోకుండా సచిన్ టెండూల్కర్ అని చెప్పి అభయ్కి షాక్ ఇస్తుంది. అభయ్ వెళ్లాల్సిన సమయం కావడంతో స్వీటీ ట్యూషన్ను సన్నీకి అప్పగించి వెళ్తాడు. సన్నీ స్వీటీతో హార్డ్వర్క్ చేసి చదివితే అభయ్ గర్వపడతాడని చెప్పడంతో స్వీటీ చదవడానికి ఆసక్తి చూపిస్తుంది. చెర్రీ మెలకువ వచ్చి నిద్రపోతున్న సమీరాకు ఇబ్బంది కలగకుండా స్వీటీ చెప్పినట్టుగా బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకొని తింటాడు.
తను పెద్దయ్యాక అమ్మను బాగా చూసుకుంటానని అనుకుంటాడు. మరోవైపు సంజయ్ తన బందీ గదిలో మందు సిగరెట్లు లేక బయటికి వెళ్లడానికి దారి లేక పిచ్చి పట్టినట్టుగా భావిస్తాడు. అభయ్ తన ఆఫీస్ రూంలో సీసీ కెమెరాలో సంజయ్ని చూసి తర్వాత హాస్పిటల్కి బయలుదేరతాడు. మధ్యాహ్నం 12 గంటలకు లేచిన సమీర త్వరగా రెడీ అయ్యి తులసి సర్జరీ ఏర్పాట్లను చూసేందుకు లెగసీ హాస్పిటల్కి వెళ్తుంది. మెయిన్ గేట్ వద్ద ఆమెకు రాధిక స్వాగతం పలుకుతుంది. వారిద్దరి సాన్నిహిత్యం చూసిన వాసుకి ఆశ్చర్యపోయి వారిని ఫాలో చేస్తుంది. డాక్టర్ శశిధర్ సమీర కారణంగా డాక్టర్ మీరా గుప్తా వస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తారు. రాధిక డాక్టర్ మీరా ఎవరనే విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతుంది. సమీర రాధికతో కలిసి ఐసీయూలోని తులసిని చూసి సర్జరీ ప్లాన్ చేసుకుని వేరే డోర్ గుండా బయటికి వస్తారు. సమీర రాధికలు కెఫెటేరియాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా అభయ్ వారికి ఎదురుగా ఉన్న టేబుల్ వద్ద కూర్చొని ఉండడం చూసి సమీర షాక్ అవుతుంది. వారిద్దరి మధ్య ఏదో ఉందని రాధిక గ్రహిస్తుంది. చివరికి సమీరానే చొరవ తీసుకొని పక్క కుర్చీలో కూర్చొని రమ్మన్నట్టు అభయ్ని ఆహ్వానిస్తుంది. అభయ్ సమీర పక్కన కూర్చుంటాడు. అక్కడ ఉన్న వాళ్లందరూ వారిని చక్కని జంట అని అనుకుంటారు. స్వీటీ సన్నీ ట్యూషన్ అయిపోగానే బ్రేక్ పేరుతో చెర్రీకి మెసేజ్ చేసి తన గదిలోకి వెళ్తుంది. స్వీటీ గది తలుపు కొట్టే విధానం చెర్రీకి సీక్రెట్ సిగ్నల్. ఇద్దరూ కలిసి అమ్మ 1-2 రోజుల్లో వెళ్ళిపోతే డాడీని ఒకరినొకరు కలుసుకోలేమని బాధపడతారు. స్వీటీకి థియేటర్లో చూసిన సినిమా సీన్లు, అభయ్ సమీర దగ్గరితనం గుర్తొచ్చి ఓ ప్లాన్ తడుతుంది. వారిద్దరూ కలిసి ఉండాలంటే డాడీ అమ్మ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలి అని చెర్రీకి చెప్తుంది. లవ్ అంటే పాటలు, డాన్స్, ఫ్లవర్ బొకే ఇవ్వడమని తన సినిమా జ్ఞానంతో చెర్రీకి చెప్తుంది. కెఫెటేరియాలో అభయ్ని చూసిన సమీర ఆశ్చర్యపోయి నవ్వుతుంది. అభయ్ తన గ్రానీ సర్జరీ కోసం హాస్పిటల్కి రెగ్యులర్గా వస్తున్నానని చెప్తాడు. అభయ్ నువ్వు అని పిలవడం గమనించిన రాధిక వీళ్ళిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని గ్రహించి ప్లాన్ ప్రకారం తాను ముందుగా ఐసీయూ వైపు వెళ్తుంది. సమీర తన అత్తయ్య తులసి సర్జరీ కోసమే ఇక్కడికి వచ్చానని అబద్ధం చెప్తుంది. అభయ్కు దొరక్కుండా సర్జరీ చేయడం ఛాలెంజింగ్ అని సమీర అనుకుంటుంది. రాధిక సమీరాను వాసుకి కంటపడకుండా కనెక్టివిటీ ఉన్న రూమ్ల గుండా తీసుకువెళ్లి ఆపరేషన్ థియేటర్ పక్కనున్న రూమ్కి చేరుస్తుంది. ఆపరేషన్ థియేటర్ బయట వాసుకి తాను డాక్టర్ మీరా గుప్తాను తీసుకువచ్చానని అబద్ధాలు చెప్తుంది. కాని నర్స్ ఆమె పేరు సర్జరీ టీం లిస్టులోనే లేదని చెప్పి లోపలికి అనుమతించదు. అక్కడికి వచ్చిన డాక్టర్ శశిధర్ సమీరానే డాక్టర్ మీరా గుప్తా అపాయింట్మెంట్ తీసుకుందని తనకు తెలుసని వాసుకితో నీకు నిజంగానే పర్మిషన్ లేదు అని కటువుగా అంటాడు. అవమానంతో ఏడుస్తున్న వాసుకిని గోపాల్ ఓదార్చి సమీరాపై ప్రతీకారం తీర్చుకోవాలని మరింత కోపంతో రగిలిపోతాడు. రాధిక సమీరాకి పీపీఈ కిట్ను అందించి ఆమెను డాక్టర్ మీరా గుప్తాగా మారుస్తుంది. డాక్టర్ శశిధర్ పీపీఈ కిట్లో ఉన్న సమీరానే డాక్టర్ మీరా అని నమ్మి ఆమెను ఆపరేషన్ థియేటర్ లోపలికి పంపిస్తాడు. అభయ్, డాక్టర్ శశిధర్ రాధిక పక్కనున్న గ్లాస్ రూంలో కూర్చొని సర్జరీని గమనిస్తారు. అభయ్కి డాక్టర్ మీరా గుప్తాను చూస్తే సమీరానే గుర్తొస్తుంది. అత్యంత నైపుణ్యంతో సమీర సర్జరీని పూర్తి చేసి తులసిని కాపాడుతుంది. రాధిక ప్లాన్ ప్రకారం సర్జరీ ముగియగానే సమీర మిగతా డాక్టర్స్తో కలిసి వెనక డోర్ గుండా బయటకు వెళ్తుంది. అభయ్ అప్రమత్తమై వాష్ ఏరియా వైపు వెళ్లగా రాధిక సమీరాను వేరే రూమ్కి తీసుకువెళ్లి పీపీఈ కిట్ తీయించి జనాల్లో కలిసిపోమ్మని పంపిస్తుంది. సమీర అడ్మిన్ బ్లాక్ వైపు వెళ్తూ ఉండగా ఒక క్లీనింగ్ స్టాఫ్ ఆమెను చూసి బయటకెళ్లే దారి చూపిస్తాడు. అయితే ఎగ్జిట్ డోర్ వద్ద సెక్యూరిటీ గార్డ్స్ ఆమెను ఆపి అడ్మిన్ ఆఫీస్లో సెక్యూరిటీ బ్రీచ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని తీసుకువెళ్తారు. డాక్టర్ మీరా గుప్తాను వెతుకుతున్న అభయ్ రూమ్ నుండి బయటకు వచ్చిన రాధికను చూసి ఆశ్చర్యపోతాడు. డాక్టర్ మీరా ఎక్కడని అడగ్గా రాధిక ఆమెకు ఫ్లైట్ ఉంది, వెంటనే వెళ్లిపోయారు అని అబద్ధం చెప్తుంది. రాధిక మాటలను అభయ్ నమ్మకపోయినా ఆమెను బలవంతం చేయడం సరైంది కాదని భావించి ఊరుకుంటాడు. మరోవైపు సన్నీ ట్యూషన్ అయిపోయాక ఆడుకోవడానికి తన గదిలోకి వచ్చిన చెర్రీ అక్కడ లేకపోవడంతో కారిడార్, టెర్రస్ అంతా వెతికి టెన్షన్ పడతాడు. ఇంతలో బయటకు వెళ్లిన స్వీటీ తిరిగి తన గదిలోకి వచ్చి డోర్ వేస్తుంది. సన్నీ మెట్లు దిగుతూ చూసి సమీరా సూట్ దగ్గర ఉన్న చెర్రీని చూసి ఆశ్చర్యపోతాడు. లోపలికి వెళ్లబోయిన చెర్రీని పక్కకి తీసుకొని నువ్వు కారిడార్లో తిరగాలని అనుకుంటున్నావు, పద గేమ్ ఆడుకుందాం అని తీసుకువెళ్లిపోతాడు. కొత్త గేమర్కు సత్తా చూపించడానికి చెర్రీని రమ్మని అడుగుతాడు. చివరికి డాక్టర్ శశిధర్ అడ్మిన్ బ్లాక్కు తీసుకువస్తున్న ట్రెస్పాసర్ గురించి అభయ్కి ఫోన్ చేసి విల్ యూ జాయిన్ అని అడుగుతాడు. సమీరానే మీరా గుప్తా అని అందరికీ తెలుస్తుందా? చెర్రీ తన కొడుకు అని సమీరా కనిపెడుతుందా
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.